Welcome to Chiranjeevi Academy Anantapuram YouTube channel. Welcome to reasoning session. We are in syllogism concept till now. So ఈరోజు మనం ఒక చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ని స్టడీ చేయబోతున్నామండి. దట్ ఈస్ ఐదర్ ఆర్ కేస్. సో ఈరోజు వీడియోస్లో మీరు టూ డిఫరెంట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ క్వశ్చన్స్ని స్టడీ చేయబోతున్నారు. ఒకటి ఐదర్ ఆర్ కేస్, రెండోది కెన్ నెవర్ బి కాన్సెప్ట్. సో ఆ టూ కాన్సెప్ట్స్ కూడా ఇదే వీడియోలో ఉంటాయి. ఫస్ట్ ఐదర్ ఆర్ కేస్. సో ఐదర్ ఆర్ కేస్ అనేటువంటి ఆప్షన్ మీకు స్టార్టింగ్లో చెప్పినానండి. మీకు ఎస్క్యూఎఫ్ గురించి ఐడియా ఉండాలని చెప్పినాను, గుర్తుందా మీకు? ఎస్క్యూఎఫ్ స్టాండర్డ్ క్వశ్చన్ ఫార్మాట్. ఆ స్టాండర్డ్ క్వశ్చన్ ఫార్మాట్ ఇక్కడ ఇచ్చినాను. క్వశ్చన్ ఆప్షన్ నెంబర్ 1 ఓన్లీ కన్క్లూజన్ 1 ఫాలోస్. ఆప్షన్ నెంబర్ 2 ఓన్లీ కన్క్లూజన్ 2 ఫాలోస్. ఆప్షన్ నెంబర్ 3 ఐదర్ ఆర్. ఆప్షన్ నెంబర్ 4 నైదర్ నార్. అండ్ ఆప్షన్ నెంబర్ 5 బోత్ కన్క్లూజన్ 1 and 2 ఫాలోస్. ఓకే, సో ఈ ఎస్క్యూఎఫ్ గురించి మీకు ఐడియా ఉంది కాబట్టి ఒకసారి ఐదర్ ఆర్ కేస్ ఎలా ఉంటుంది, ఎలా చేయాలి, అసలు ఐదర్ ఆర్ కేసు ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో వస్తుంది, ఎలాంటి సిచ్యువేషన్లో మనం ఐదర్ ఆర్ కేస్ని తీసుకోవాలి. చాలామంది ఏం చేస్తుంటారంటే ఎలా పడితే అలా ఐదర్ ఆర్ కేస్ని క్యారీ చేయడం జరుగుతుందండి. సో స్టూడెంట్స్ ప్లీజ్ రిమైండ్ దిస్ వెరీ కేర్ఫుల్లీ, వెరీ ఇంపార్టెంట్ థింగ్. ఐదర్ ఆర్ కేసు రావాలంటే మనం కొన్ని పర్టికులర్ రూల్స్ ఫాలో కావాలి. ఎలా పడితే అలా ఐదర్ ఆర్ కేసు రాదండి. మనం జనరల్గా ఏం చేస్తారంటే ఆప్షన్ నెంబర్లో ఫ్లవర్ ఫ్లవర్, బ్యూటిఫుల్ బ్యూటిఫుల్, అచ్చా ఇది ఐదర్ ఆర్ కేస్ అని టక్కున అనేసుకుంటారు. ఐదర్ ఆర్ కేస్ కావచ్చు, నైదర్ నార్ కేస్ కావచ్చు, ఎన్ నెంబర్ ఆఫ్ ఛాన్సెస్ ఉంటాయి, ఏదైనా కావచ్చు. కాబట్టి ఐదర్ ఆర్ కేస్ కావాలంటే రూల్స్ ఏంటి? ఓకే, ఐదర్ ఆర్ కేస్ బేసిక్ క్లాస్లో జస్ట్ బ్రీఫ్గా చెప్పినానండి, జస్ట్ రూల్స్ చెప్పినాను. ఇప్పుడు మనం ఒక ఎగ్జాంపుల్స్తో కూడా చూద్దాం. ఫస్ట్ రూల్ నెంబర్ 1, ఫస్ట్ రూల్ స్టడీ చేద్దాం. రూల్ నెంబర్ 1 ఏంటంటే ఎలిమెంట్ షుడ్ బి సేమ్. ఎలిమెంట్ షుడ్ బి సేమ్ అంటే ఇక్కడ ఎలిమెంట్స్ ఏంటి అంటే సబ్జెక్ట్ అండ్ ప్రెడికేట్. సో సబ్జెక్ట్ అండ్ ప్రెడికేట్ షుడ్ బి సిమిలర్. ఆ రెండు కూడా ఎలా ఉండాలి? సేమ్గా ఉండాలి. రూల్ నెంబర్ 1, సబ్జెక్ట్ ప్రెడికేట్ రెండు ఒకే ఉండాలి. ఫ్లవర్స్ బ్యూటిఫుల్, బ్యూటిఫుల్ ఫ్లవర్స్, ఎస్ ఈ రెండు కూడా ఏంటి? ఎలిమెంట్స్ రెండు ఒకేలాగా ఉన్నాయి. అంటే సబ్జెక్ట్ ఉంది, ప్రెడికేట్ కూడా అదే రిపీట్ అయింది కన్క్లూజన్లో. అంటే ఇచ్చినటువంటి రెండు కన్క్లూజన్స్లో కూడా సబ్జెక్ట్ అండ్ ప్రెడికేట్ సేమ్గా ఉన్నప్పుడు మాత్రమే మనం ఐదర్ ఆర్ కేస్ అవుతుందా లేదా చెక్ చేసుకోవాలి. రూల్ నెంబర్ 2, ఒక్క ఫస్ట్ రూల్ని బేస్ చేసుకుని వెంటనే ఐదర్ ఆర్ కేస్ చెప్పేయకూడదండి, ఇంకా 2 రూల్స్ ఉన్నాయి. రూల్ నెంబర్ 2 ఏంటంటే ఇండివిజువల్గా బోత్ కన్క్లూజన్ డస్ నాట్ ఫాలోస్. సో బోత్ కన్క్లూజన్స్ డస్ నాట్ ఫాలోస్. ఇది చాలా ఇంపార్టెంట్. రెండు కూడా ఏం కాకూడదు? ఫాలో కాకూడదు. ఇది రూల్ నెంబర్ 2. అండ్ రూల్ నెంబర్ 3 ఇది చాలా ఇంపార్టెంట్. చాలామంది కన్ఫ్యూజ్ కావడానికి ఛాన్సెస్ ఉన్నటువంటి రూల్ నెంబర్ 3 అండి. రూల్ నెంబర్ 3 తెలిస్తేనే మీకు ఐదర్ ఆర్ కేస్కి నైదర్ నార్ కేస్కి డిఫరెన్స్ తెలుస్తుంది ఫ్రెండ్స్. రూల్ నెంబర్ 3 ఏం కావాలి అంటే మనకున్నటువంటి ఐడెంటిఫైయర్స్ మ్యాచ్ చేసుకోవాలి. మనకు ఎన్ని ఐడెంటిఫైయర్స్ ఉన్నాయండి? 4 ఐడెంటిఫైయర్స్ ఉన్నాయి. అంటే చెక్ ద ఐడెంటిఫైయర్స్. డైరెక్ట్గా రాసేసానండి, మళ్ళీ ఐడెంటిఫైయర్స్ ఏం లేకుండా చెక్ ద ఐడెంటిఫైయర్స్. మనకున్న వాటిలో క్యారెక్టర్స్ అంటే ఐడెంటిఫైయర్స్ని ఎన్ని ఉన్నాయండి? ఐడెంటిఫైయర్స్ 4 ఉన్నాయి. ఒకటి ఆల్, సెకండ్ వన్ నో, ఇంకోటి ఏంటండి సమ్, నెక్స్ట్ వన్ సమ్ నాట్. ఇవి కదండి, రైట్. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఉన్నటువంటి ఆల్, నో, సమ్, సమ్ నాట్ ఐదర్ ఆర్ కేస్ కావాలి అంటే ఎప్పుడైనా సరే ఒక పాజిటివ్ మరియు ఒక నెగిటివ్ యొక్క కాంబినేషన్లో ఉండాలి. ఒక పాజిటివ్ ఉండాలి యాజ్ వెల్ యాజ్ ఒక నెగిటివ్ ఉండాలి. ఈ రెండు ఉన్నప్పుడే ఐదర్ ఆర్ కేస్ కావడానికి ఛాన్స్ ఉంది. మళ్ళీ ఈ పాజిటివ్ నెగిటివ్స్లో ఎలా చూసుకోవాలి అంటే మీకు స్టార్టింగ్లో చెప్పినట్టుగా బిగ్ ఐడెంటిఫైయర్, స్మాల్ ఐడెంటిఫైయర్స్ అని చెప్పినానండి. ఇక్కడ ఉన్నటివి చూడండి, ఈ రెండు కూడా ఏంటంటే బిగ్ ఐడెంటిఫైయర్స్. ఓకే, మళ్ళీ ఇలా చెప్తే కన్ఫ్యూజ్ కావచ్చు, రెగ్యులర్గా చూస్తాను. రైట్,
సో బిగ్ ఐడెంటిఫైర్ ఏంటి? ఆల్, నో. స్మాల్ ఐడెంటిఫైర్ ఏంటి? సమ్, సమ్ నాట్. ఒకవేళ ఒక ఐడెంటిఫైర్ ఆల్ ఉంటే దానికి కాంబినేషన్ ఏం కావాలి అంటే సమ్ నాట్ కావాలి. ఒకవేళ ఒక ఐడెంటిఫైర్లో సమ్ నాట్ ఉంటే దాని యొక్క కాంబినేషన్ ఏం కావాలి? ఆల్ కావచ్చు లేదా సమ్ కూడా కావచ్చు. ఒక ఐడెంటిఫైర్లో నో ఉంటే దాని పర్ఫెక్ట్ కాంబినేషన్ ఏం కావాలంటే సమ్ కావాలి. ఒకవేళ సమ్ ఉంటే నో కావాలి. ఇదే అండి ఐడెంటిఫైర్ మ్యాచింగ్. సో ఐడెంటిఫైర్ మ్యాచింగ్ ఇక్కడ క్లియర్గా రాస్తాను చూడండి. ఆల్కి ఏమొస్తుంది అంటే ఆల్ ప్లస్ సమ్ నాట్ రావాలి. ఆల్ ప్లస్ సమ్ నాట్ కాంబినేషన్, ఇది ఫస్ట్ పేర్. సెకండ్ పేర్ సమ్ ప్లస్ నో కాంబినేషన్, ఇది సెకండ్ పేర్. థర్డ్ పేర్ ఏంటంటే సమ్ ప్లస్ సమ్ నాట్, ఇలా కూడా వస్తుంది. సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ థర్డ్ రూల్ ఉంది కదా, ఇది చాలా రేర్ అండి. సమ్ ప్లస్ సమ్ నాట్ చాలా వెరీ రేర్గా అడుగుతూ ఉంటాడు. అయినా సరే సమ్ ప్లస్ సమ్ నాట్ కూడా వస్తుంది. ఒక్కటి మాత్రం రాదు, ఏంటంటే ఆల్ అండ్ నో అనేటువంటివి మాత్రం రావు. ఆల్ ప్లస్ నో ఎప్పుడూ కూడా కాంప్లిమెంటరీ పేర్లో రావు. ఇది రూల్ నంబర్, బాగా గమనించండి. ఈ 3 రూల్స్ మాత్రమే ఫాలో కావాలి. ఆల్ ప్లస్ నో రాదండి. ఆల్ ప్లస్ నో రెండు కూడా ఏంటి? బిగ్ ఐడెంటిఫైయర్స్. ఈ రెండింటిని కూడా మనము కాంప్లిమెంటరీ పేర్ అంటే ఐదర్ ఆర్ ఆప్షన్ కింద తీసుకోరాకూడదు. ఓకేనా ఫ్రెండ్స్? రైట్. రూల్ నెంబర్ 1, సబ్జెక్ట్ అండ్ ప్రెడికేట్ షుడ్ బి సేమ్. సబ్జెక్ట్ ప్రెడికేట్ రెండు ఒకేలాగా ఉంటే దాన్ని మనం ఏమని పిలుస్తాం అంటే కాంప్లిమెంటరీ పేర్గా పిలుస్తాం. ఏమని పిలుస్తామండి? కాంప్లిమెంటరీ పేర్స్. అండ్ రూల్ నెంబర్ 2, బోత్ కన్క్లూజన్స్ ఇండివిజువల్లీ డస్ నాట్ ఫాలోస్. రెండు కన్క్లూజన్స్ ఏం కావాలి? డస్ నాట్ ఫాలోస్ కావాలి. అండ్ రూల్ నెంబర్ 3, ఐడెంటిఫైయర్స్ మ్యాచింగ్ చేసుకోవాలి. మనకు ఉన్నటువంటి ఐడెంటిఫైయర్స్ ఆల్, నో, సమ్, సమ్ నాట్లో ఆల్ ఉంటే సమ్ నాట్ రావాలి, సమ్ నాట్ ఉంటే ఆల్ రావాలి, లేదా సమ్ నాట్ ఉంటే సమ్ కూడా రావచ్చు, సమ్ ఉంటే సమ్ నాట్ రావచ్చు, నో కూడా రావచ్చు. ఓకేనండి? రైట్. సో ఆల్, సమ్ నాట్, సమ్, సమ్ నాట్, నో, సమ్. ఇక్కడ ఉంది చూడండి ఈ బాక్స్లో, ఇది ఇంపార్టెంట్. రైట్. సో రెగ్యులర్గా ఈ 2 అనేటువంటివి రెగ్యులర్గా అడుగుతూ ఉంటాడు. థర్డ్ వన్ వెరీ రేర్ అండి. అయినా సరే ఇది కూడా ఏం కావాలి? కాంప్లిమెంటరీ పేర్ ఐదర్ ఆర్ ఆప్షన్ని సాటిస్ఫై చేస్తుందని మీరు గమనించాలి. ఓకే, ఒక చిన్న ఎగ్జాంపుల్ చూద్దామండి. స్టేట్మెంట్ ఇలా ఉంది, సమ్ ఏస్ ఆర్ బీస్. సమ్ బీస్ ఆర్ సి. దీనికి మనం ఏం చేస్తాం? ఇచ్చినటువంటి స్టేట్మెంట్కి వెన్ డయాగ్రామ్ వేస్తాం కదండి. ఎలా వేస్తాం వెన్ డయాగ్రామ్? సమ్ ఏస్ ఆర్ బీస్, సమ్ బీస్ ఆర్ సీస్. ఓకే. సో సమ్ అంటున్నాం కదా, ఏకి బికి కామన్ ఏంటి అంటే ఈ ఇంటర్సెక్షన్ పోర్షన్. సిమిలర్లీ బీకి సికి కామన్ ఏంటంటే ఈ ఇంటర్సెక్షన్ పోర్షన్. దీన్ని మనం సమ్గా ట్రీట్ చేస్తున్నాం, అది మీరు స్టార్టింగ్ క్లాస్లో విన్నారు. ఇప్పుడు కన్క్లూజన్స్ చూడండి, నేను ఒక డిఫరెంట్ వేలో రాస్తాను. ఫస్ట్ దాంట్లో ఆల్ ఏస్ ఆర్ సీస్, సమ్ సీస్ ఆర్ ఏస్. ఇది ఫస్ట్ టైప్. నెక్స్ట్ నో సి ఈజ్ ఏ, some A's or C's. Next, third type. Some A's are not C's. No C is a. ఇక్కడ ఉన్నటువంటి 3 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎగ్జాంపుల్స్లో ఒకటి మాత్రమే ఐదర్ ఆర్ కేసు ఉంది, మిగిలినవన్నీ కూడా ఐదర్ ఆర్ కేసు కాదు. రైట్. ఫస్ట్ ఆల్ ఏస్ ఆర్ సి. ఏస్ అని సీస్ అవుతున్నాయా? డెఫినెట్ కేసెస్, సో నాట్. నెక్స్ట్ వన్ సమ్ సీస్ ఆర్ ఏస్. కొన్ని సీస్ ఏస్గా ఉన్నాయా? లేదు.
అయితే మీరు ఒక నిమిషం గమనించండి, ఇక్కడ ఏ ఉంది, ఇక్కడ ఏ ఉంది, ఇక్కడ సి ఉంది, ఇక్కడ సి ఉంది, కాబట్టి దీన్ని ఏమని పిలుస్తామంటే జస్ట్ కాంప్లిమెంటరీ పేరుగా పిలుస్తాం. అంటే అది కాకపోతే ఇది, ఇది కాకపోతే అది, అంతే. కాంప్లిమెంటరీ పేర్లోకి ఎంటర్ అవుతున్నాయి. మరి కాంప్లిమెంటరీ పేర్లోకి ఎంటర్ అయిన ప్రతిదీ కూడా ఆప్షన్ నెంబర్ 3 ఐదర్ ఆర్ కేస్ కావాలని రూల్ ఏం లేదండి. మరి నెక్స్ట్ ఏం చేయాలి? రూల్ నెంబర్ 1 ప్రకారం సబ్జెక్ట్ అండ్ ప్రెడికేట్ ఆర్ సేమ్. సార్ ఇక్కడేమో సబ్జెక్ట్లో ఏ ఉన్నాడు, ఇక్కడ సబ్జెక్ట్లో సి ఉన్నాడు సెకండ్ కన్క్లూజన్లో. మరి ఇలా తీసుకోవచ్చా? ఎలానైనా తీసుకోవచ్చు. ఇక్కడ ఏ ఉండవచ్చు, ఇక్కడ సి ఉండవచ్చు, లేదా ఇక్కడ ఏ ఉండవచ్చు, ఇక్కడ ఏ ఉండవచ్చు, ఎలానైనా సరే తీసుకోవచ్చు అండి. రూల్ నెంబర్ 1 ఏంటి? సబ్జెక్ట్ అండ్ ప్రెడికేట్ షుడ్ బి సిమిలర్. అవును, సిమిలర్గా ఉన్నాయి. నెక్స్ట్ రూల్ నెంబర్ 2 ఏంటి? ఇండివిజువల్లీ బోత్ కన్క్లూజన్ డస్ నాట్ ఫాలోస్. ఓకే, రూల్ నెంబర్ 2 కూడా సాటిస్ఫై. రూల్ నెంబర్ 3 అనేది ఇంపార్టెంట్ కదా. రూల్ నెంబర్ 3 ఏం చెప్తా ఉందండి? ఒక పాజిటివ్, ఒక నెగిటివ్. అది కూడా ఏం చెప్పినాను మీకు? ఆల్కి సమ్ నాట్ రావాలి, నెక్స్ట్ సమ్ నాట్కి సమ్ వస్తుంది, నెక్స్ట్ సమ్కి ఇంకెవరు వస్తారు? నో వస్తారు. అంటే నో అండ్ సమ్ ఒక పేరు, ఆల్ అండ్ సమ్ నాట్ ఒక పేరు, సమ్ ప్లస్ సమ్ నాట్ ఒక పేరు. మరి ఇక్కడ చూడండి, ఆల్ ఉంది, ఇట్స్ ఏ పాజిటివ్, ఇక్కడ సమ్ ఉంది, పాజిటివ్. మరి రెండు పాజిటివ్స్ ఉంటే దాన్ని కాంప్లిమెంటరీ పేరు ఐదర్ ఆర్ కేస్ కింద తీసుకోవడానికి ఛాన్స్ ఉందా అంటే లేదు. కాబట్టి ఇదేం కావాలి అంటే ఆప్షన్ నెంబర్ 4 కావాలి. దట్ ఈజ్ నైదర్ నార్. దిస్ ఈజ్ ఆప్షన్ నెంబర్ 4, నైదర్ నార్. నెక్స్ట్ బి చూడండి, బి టైప్లో నో సి ఈజ్ ఏ, సి టు ఏ నో అంటున్నాడు, కాదు. సమ్ ఏ సార్ సి, ఏకి సికి సమ్ ఉందా? తెలియదు. మరి ఇక్కడ చూడండి, ఈ రెండు కూడా సిఏఏసి. ఓకే, ఈ రెండు చూడండి సిఏఏసి. అంటే సబ్జెక్ట్ అండ్ ప్రెడికేట్ షుడ్ బి సిమిలర్. రూల్ నెంబర్ 1 సాటిస్ఫై. రూల్ నెంబర్ 2 ఇండివిజువల్లీ బోత్ కన్క్లూజన్ డస్ నాట్ ఫాలోస్. అండ్ రూల్ నెంబర్ 3 చెక్ ద ఐడెంటిఫైయర్స్ మ్యాచింగ్. నో ఉంది, సమ్ ఉంది, అంటే ఒక నెగిటివ్ ఉంది, ఒక పాజిటివ్ ఉంది. నో ప్లస్ సమ్ ఖచ్చితంగా ఏం కావాలి? ఐదర్ ఆర్ కేస్ కావాలి. కాబట్టి ఇది ఆప్షన్ నెంబర్ 3 అవుతుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇంకో కన్క్లూజన్ చూడండి, సమ్ ఏస్ ఆర్ నాట్ సి. కొన్ని ఏస్ సి కాదు. ఏకి సికి మనకేమైనా రిలేషన్ తెలుసా? తెలియదు. తెలియని విషయాన్ని తెలియదు అని చెప్పండి డెఫినెట్ కేసులో. నో సి ఈజ్ ఏ, సికి ఏకి సంబంధం లేదంటున్నాడు, ఈ విషయం ఏమైనా తెలుసా? తెలియదు. అంటే ఇక్కడ చూడండి, ఏసి, ఇక్కడ ఏసీనే. ఈ రెండు కూడా ఏంటి అంటే సబ్జెక్ట్ అండ్ ప్రెడికేట్ షుడ్ బి సేమ్. ఇండివిజువల్లీ బోత్ కన్క్లూజన్ డస్ నాట్ ఫాలోస్. రూల్ నెంబర్ 2 కూడా ఓకే. రూల్ నెంబర్ 3 ఏంటి? ఐడెంటిఫైయర్స్ మ్యాచింగ్ ఉండాలి. ఇక్కడ సమ్ నాట్ అంటే ఏంటి? నెగటివ్. ఇక్కడ నో ఉంది, నో అంటే కూడా ఏంటి? నెగటివ్. మరి రెండు నెగటివ్స్ మధ్య పవర్ జనరేట్ అవుతుందండి. జనరల్గా కరెంట్ రావాలంటే ఏంటి మన రూల్? ఒక పాజిటివ్ ఉండాలి, ఒక నెగిటివ్ ఉండాలి. ఇక్కడ రెండు కూడా నెగిటివే కాబట్టి ఇది కూడా ఏమవుతుంది? ఆప్షన్ నెంబర్ 4 అవుతుంది. దట్ ఈజ్ నైదర్ నార్. సో మన ఆన్సర్ ఏంటంటే ఐదర్ ఆర్ కేస్ ఇక్కడ ఉంది. ఇదండి డిఫరెన్స్. ఓకేనా ఫ్రెండ్స్? ఈ ఎగ్జాంపుల్ మీకు అర్థమవుతే ఇక్కడ టోటల్గా మీకు 10 క్వశ్చన్స్ తీసుకొని రావడం జరిగిందండి ఐదర్ ఆర్ కేస్ కోసం. ఈ 10 క్వశ్చన్స్ మీరు పర్ఫెక్ట్గా చేయడానికి స్కోప్ ఉంది. రైట్, వెళ్దామా ప్రాక్టీస్ సెషన్లోకి? రైట్, క్వశ్చన్ నంబర్ 56 మీకు ఒక సీరియల్ వైజ్ ఇవ్వడం జరిగిందండి. క్వశ్చన్ నంబర్ 56, ఆల్ ఆర్చిడ్స్ ఆర్ ఫ్లవర్స్. ఆల్ ఆర్చిడ్స్ ఆర్ ఫ్లవర్స్. ఆర్చిడ్స్ అనేం కావాలి? ఫ్లవర్స్ కావాలి. సమ్ ఆర్చిడ్స్ ఆర్ బ్యూటిఫుల్. కొన్ని ఆర్చిడ్స్ ఏంటంట? బ్యూటిఫుల్. మీకు స్టార్టింగ్లో కూడా చెప్పినాను ఆర్చిడ్ గురించి. బ్యూటిఫుల్ సమ్ చేయమంటున్నాడు. చాలామంది ఇలా చేస్తారు, ఇలా చేస్తే అది రాంగ్ అండి, ఇలా చేయకూడదు, ఇట్స్ ఎ రాంగ్ డయాగ్రామ్. ఎలా చేయాలి ఫ్రెండ్స్? ఆల్ ఆర్చిడ్స్ ఆర్ ఫ్లవర్స్. నెక్స్ట్ సమ్ ఆర్చిడ్స్ ఆర్ బ్యూటిఫుల్. కొన్ని ఆర్చిడ్స్ ఏం కావాలి? బ్యూటిఫుల్ కావాలి. సార్ ఈ రెండు డయాగ్రామ్స్కి డిఫరెన్స్ ఏంటి సార్? ఇక్కడ మీరు గమనిస్తే ఆల్ బ్యూటిఫుల్ ఆర్ ఫ్లవర్స్గా ఉంది. మనకు చేయమనింది ఏంటి? సమ్ చేయమన్నాడు. మనం ఏం చేస్తున్నాం? సమ్తో పాటు ఆల్ చేస్తున్నాం. ఇక్కడ ఏముందండి? సమ్ మాత్రమే చేస్తా ఉన్నాం, ఆల్ చేయడం లేదు. కాబట్టి కొంచెం అవుట్ సైడ్ తీసుకోరండి ఈ సమ్ కేసుని. అంటే ఇన్సైడ్ సర్కిల్తో సమ్ ఉన్నప్పుడు ఏదైనా ఒక పర్టికులర్ ఎలిమెంట్ దాన్ని కొంచెం అవుట్ సైడ్ చూపించడం వల్ల మనకు డయాగ్రామ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఇలా చేస్తే మాత్రం కన్క్లూజన్స్ రాంగ్ అవుతాయి. ఓకే, కన్క్లూజన్ నెంబర్ 1, సమ్ ఫ్లవర్స్ ఆర్ బ్యూటిఫుల్. ఎస్, ఫ్లవర్కి బ్యూటిఫుల్కి సమ్ ఉంది. ఎస్, ఫాలోస్. నెక్స్ట్ కన్క్లూజన్ నెంబర్ 2, ఆల్ బ్యూటిఫుల్ ఆర్ ఫ్లవర్స్. బ్యూటిఫుల్స్ అన్ని ఫ్లవర్స్గా ఉన్నాయా? నో. చూడండి, మనం అలా ఏం చూడకుండా, అంటే ఇలా చెక్ చేసుకోకుండా ఫ్లవర్ బ్యూటిఫుల్ ఉంది, డైరెక్ట్గా ఆప్షన్ నెంబర్ 3 అంటారు. అలా కాదు,
చెక్ చేసుకోవాలి. రూల్ నెంబర్ 1 ఓకే, రూల్ నెంబర్ 2లోనే ఫెయిల్ అయింది. ఇక్కడ రూల్ నెంబర్ 2లో ఏంటి, ఇండివిజువల్గా బోత్ కన్క్లూజన్ ఫాలో కాకూడదు, కానీ ఇక్కడ ఏమైంది, ఇండివిజువల్గా కన్క్లూజన్ ఫాలో అయింది. కాబట్టి అసలు అది మనం కాంప్లిమెంటరీలోకి ఎంటర్ కావడానికి ఛాన్సెస్ లేదు. కాబట్టి ఇప్పుడు మన ఆన్సర్ ఏం కావాలి, ఓన్లీ కన్క్లూజన్ 1 ఫాలోస్ కావాలి. దట్ ఈస్ ఆప్షన్ నెంబర్ 1. నెక్స్ట్ go to 57th question. Some herbs are not plants. Some herbs are not plants. All herbs are shrubs. All herbs are shrubs. Okay. ఇది మనకున్నటువంటి స్టేట్మెంట్. కన్క్లూజన్ చూడండి, ఆల్ షేప్స్ ఆర్ ప్లాంట్ ఈజ్ నాట్ పాసిబుల్. ఇక్కడ మీరు గమనించాలి, ఇట్స్ ఏ పాసిబిలిటీ కేస్, బట్ ఇక్కడ ఏముందండి, నాట్ పాసిబుల్. సో ఎలా అడుగుతున్నాడు చూడండి, డైరెక్ట్గా పాసిబిలిటీ అని చెప్పకుండా నాట్ పాసిబుల్గా అడుగుతున్నాడు. అంటే ఆల్ చేయడం పాసిబిలిటీలో కూడా వీలు కాదు అన్న సెన్స్తో మాట్లాడుతున్నాడు. ఇక్కడ ఆల్ షేప్స్ ఆర్ ప్లాంట్ ఈజ్ నాట్ పాసిబుల్. ఫస్ట్ మీరు గమనించండి, ఆల్ షేప్స్ ఆర్ ప్లాంట్ అవుతుందా, నాట్ని కొంచెం పక్కన పెట్టండి, ఎందుకంటే ఇది నెగిటివ్ కదా. ఫస్ట్ పాసిబిలిటీ గురించి ఆలోచిద్దాం. ఆల్ షేప్స్ ఆర్ ప్లాంట్, షేప్స్ పైన ప్లాంట్ ఓవర్లాప్ అవుతుందా, కాదు. షేప్స్ పైన ప్లాంట్ ఓవర్లాప్ అవుతే ఈవెన్ ఏంటంటే ఇది హెప్స్ కూడా ప్లాంట్ కంట్రోల్లో ఉన్నట్టే కదా. అప్పుడు సమ్ హెప్స్ ఆర్ నాట్ ప్లాంట్ అన్న స్టేట్మెంట్ రాంగ్ అనే కదా. అంటే షెప్స్ పైన ప్లాంట్ ఆల్ కాదు. వీడు కూడా ఏమంటున్నాడు, నాట్ పాసిబుల్ అని అంటున్నాడు. కాబట్టి వాడు చెప్పింది ఏంటి, రైట్. సో ఫస్ట్ వన్ ఏం కావాలి, ఫాలోస్. నెక్స్ట్ సెకండ్ కన్క్లూజన్, ఆల్ ప్లాంట్స్ ఆర్ షెప్స్ ఈజ్ నాట్ పాసిబుల్. ప్లాంట్ పైన షెప్స్ వస్తుందా రాదా, హ్యాపీగా రావచ్చు. ప్లాంట్ పైన చూడండి, ఇలా ప్లాంట్ పైన షెప్స్ తీసుకొని రావడానికి ఛాన్స్ ఉందంటే ఉంది, కానీ వీడేమంటున్నాడు, ఇట్స్ నాట్ పాసిబుల్ అంటున్నాడు. బట్ దెర్ ఈస్ ఎ ఛాన్స్ ఇన్ పాసిబిలిటీ. మరి వీడు చెప్పింది ఏం కావాలంటే రాంగ్ కావాలి. మరి ఇప్పుడు ఆన్సర్ ఏంటండి, ఓన్లీ కన్క్లూజన్ 1 ఫాలోస్. అగైన్ ఆప్షన్ నెంబర్ 1. నెక్స్ట్ మూవ్ టు 58th question. Question number 58. Some medicines are tablets. Some medicines are tablets. Some medicines are not effective. కొన్ని మెడిసిన్స్ ఏమం కాదంట, ఎఫెక్టివ్ కాదంట. Some medicines are not effective. రైట్. ఇచ్చిన స్టేట్మెంట్ ప్రకారం వెన్ డయాగ్రామ్ ఇలా వేసుకోవాలి. ఇక్కడ ట్యాబ్లెట్కి ఎఫెక్టివ్కి ఏమైనా రిలేషన్ ఉందా అంటే ఐ డోంట్ నో అని ఎలా చెప్తున్నా అంటే నాకు స్టేట్మెంట్లో తెలియదు కాబట్టి, స్టేట్మెంట్లో ఇవ్వలేదు కాబట్టి నేను కూడా అలానే డయాగ్రామ్ డ్రా చేసుకోవాలి. నెక్స్ట్ కన్క్లూజన్స్, సమ్ ట్యాబ్లెట్స్ ఆర్ ఎఫెక్టివ్. ట్యాబ్లెట్స్ ఎఫెక్టివ్ సమ్ అంటున్నాడండి, తెలుసా మనకు, తెలియదు. నో ఎఫెక్టివ్ థింగ్ ఈజ్ ఎ ట్యాబ్లెట్. ఎఫెక్టివ్కి ట్యాబ్లెట్కి ఏమంటున్నాడు, నో అంటున్నాడు. ఈ విషయం ఏమైనా తెలుసా అంటే తెలియదు. అయితే వెంటనే మనం డైరెక్ట్గా 2 నాట్ ఫాలోస్ అని నైదర్ నార్కి వెళ్ళకూడదండి. ఇక్కడ సబ్జెక్ట్ ప్రెడికేట్ 2 కూడా ఎలా ఉన్నాయి, సిమిలర్గా ఉన్నాయి. ఇది చెక్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇక్కడ ట్యాబ్లెట్ ఉంది, ఇక్కడ ట్యాబ్లెట్ ఉంది, ఇక్కడ ఎఫెక్టివ్ ఉంది, ఇక్కడ ఎఫెక్టివ్ ఉంది. కాబట్టి ఈ 2 కూడా ఏం కావాలి అంటే కాంప్లిమెంటరీ పేర్లోకి ఎంటర్ అవుతున్నాయి. రూల్ నెంబర్ 1 ప్రకారం ఏంటి, సబ్జెక్ట్ ప్రెడికేట్ షుడ్ బి సిమిలర్. Rule number 2, individually both conclusions not follows. And what is the rule number 3? It is a combination of some plus no kadandi. Some plus no undi. So some plus no మీదనే ఎక్కువ క్వశ్చన్స్ ఉంటాయండి ఫ్రెండ్స్. Some plus no ఉంది కాబట్టి ఇది ఖచ్చితంగా ఏం కావాలి, ఐదర్ ఆర్ కేస్ కావాలి. దట్ ఈజ్ ఆప్షన్ నెంబర్ 3. ఏదో ఒకటి అయితే అదన్నా కావాలి, లేదంటే ఇదన్నా కావాలి. దట్స్ ఇట్. Next question number 59. All chocolates are sweets. చాక్లెట్స్ అన్ని కూడా ఏం కావాలంట, స్వీట్స్ కావాలి. సిల్లాయిజం కూడా ఇలాంటి కాన్సెప్ట్ అండి, చాలా స్వీట్ కాన్సెప్ట్. సమ్ స్వీట్స్ ఆర్ నాట్ హార్మ్ఫుల్. కొన్ని స్వీట్స్ ఏమి కాదు, హార్మ్ఫుల్ కాదు. వాడు మనకేం చెప్తున్నాడు, కొన్ని స్వీట్స్ హార్మ్ఫుల్ కాదంటున్నాడు. అంతవరకు మాత్రమే ఆలోచించాలి. మళ్ళీ కొన్ని స్వీట్స్ హార్మ్ఫుల్ అని ఆలోచించకూడదు. వాడు నెగిటివ్గా చెప్తే నెగిటివ్గానే థింక్ చేయాలి. ఓకే, నౌ ద కన్క్లూజన్స్. సమ్ చాక్లెట్స్ ఆర్ హార్మ్ఫుల్ ఈజ్ ఎ పాసిబిలిటీ. ఇక్కడ చాక్లెట్స్ ఉన్నాయి, ఇక్కడ హార్మ్ఫుల్ ఉన్నాయి. నిజానికి చాక్లెట్కి హార్మ్ఫుల్కి ఏమైనా రిలేషన్ తెలుసా, తెలియదు. కానీ వాడేమంటున్నాడు,
పాసిబిలిటీలో సమ్ ఏమైనా చేయగలవా? కొన్ని చాక్లెట్స్ని హార్మ్ఫుల్తో సమ్ చేయగలవా? ఏమైనా ప్రాబ్లం ఉందా ఇలా సమ్ చేస్తే? ఏమీ లేదు. సో దెర్ ఈజ్ ఎ ఛాన్స్ ఇన్ పాసిబిలిటీ. పాసిబిలిటీ అంటే ఏంటి? ఛాన్సెస్. షూరిటీ లేని విషయాన్ని, అంటే ఖచ్చితంగా తెలియని విషయాన్ని పాసిబిలిటీలో చెప్తాం. ఖచ్చితంగా తెలిస్తే పాసిబిలిటీ అవసరం లేదు. సో తెలియదు కాబట్టి ఇక్కడ పాసిబిలిటీలో సమ్ చేయవచ్చు. నెక్స్ట్, ఆల్ హార్మ్ఫుల్స్ ఆర్ చాక్లెట్ ఈజ్ ఎ పాసిబిలిటీ. హార్మ్ఫుల్స్ అన్నీ చాక్లెట్ అవుతాయా? సో మీరు గమనించండి, హార్మ్ఫుల్ పైన చాక్లెట్ తీసుకుని వస్తే చాక్లెట్తో పాటు ఎవరు ఉంటారు? స్వీట్స్ ఉంటారు. సో సమ్ స్వీట్స్ ఆర్ నాట్ హార్మ్ఫుల్ అనేది అలానే ఉంటుంది కదా, ప్రాబ్లం ఏమీ లేదు, రైట్? సో ఇలా కూడా మనం పాసిబిలిటీ చేయడానికి ఛాన్స్ ఉంది. సో పాసిబిలిటీ చేసే టైంలో ఒరిజినల్ స్టేట్మెంట్ డిస్టర్బ్ కాకూడదు. కావాలంటే ఈ సెకండ్ వాటికి మీకు వెన్ డయాగ్రామ్ వేస్తాను చూడండి, చాలా మంది డిస్టర్బ్ అవుతూ ఉంటారు కాబట్టి ఈ సెకండ్ కన్క్లూజన్కి వెన్ డయాగ్రామ్ వేస్తాను. నిజానికి మళ్ళీ సెకండ్ వెన్ డయాగ్రామ్ వేయడం అనేది నేను ఎంకరేజ్ చేయను. రూల్ నెంబర్ 1, సెకండ్ డయాగ్రామ్ అసలు వేసుకోకూడదు, జస్ట్ అజ్యూమ్ చేస్తే అర్థమవుతుంది. ఏమంటే మీ క్లారిటీ కోసం, ఆల్ హార్మ్ఫుల్స్ ఆర్ చాక్లెట్ ఈజ్ ఏ పాసిబిలిటీ. హార్మ్ఫుల్స్ అన్నీ చాక్లెట్స్ కావడానికి పాసిబిలిటీ ఉందా? చాక్లెట్స్ పైన ఎవరు వస్తారు? స్వీట్స్ వస్తారు. స్వీట్కి హార్మ్ఫుల్కి ఏముంది? సమ్ నాట్ కేస్ ఉంది. ఇప్పుడు చూడండి, ఆల్ చాక్లెట్స్ అంటే ఒరిజినల్ స్టేట్మెంట్ ఇలానే ఉండాలి. ఆల్ చాక్లెట్స్ ఆర్ స్వీట్స్. చాక్లెట్స్ అన్ని స్వీట్సా? కరెక్టే. నెక్స్ట్, సమ్ స్వీట్స్ ఆర్ నాట్ హార్మ్ఫుల్. కొన్ని స్వీట్స్ హార్మ్ఫుల్ కాదా? ఎస్, ఇది కూడా క్లియర్గా ఉంది. దానితో పాటు ఎక్స్ట్రా ఏం చేస్తున్నాం? ఆల్ హార్మ్ఫుల్స్ ఆర్ చాక్లెట్ ఈజ్ ఎ పాసిబిలిటీ. ఎస్, ఆల్రెడీ చేసినాం. ఆల్ హార్మ్ఫుల్స్ ఆర్ చాక్లెట్ ఈజ్ ఎ పాసిబిలిటీ. ఎస్, దెర్ ఈజ్ ఎ పాసిబిలిటీ. సో ఈవెన్ సెకండ్ కంక్లూజన్ కూడా ఏం కావాలండి? ఫాలోస్ కావాలి. ఇలా మాత్రం వెన్ డయాగ్రామ్ వేసుకోవద్దండి. జస్ట్ మీకోసం ఒకసారైనా చేద్దాము అన్న విధంగా సెకండ్ కన్క్లూజన్కి వెన్ డయాగ్రామ్ వేసినాను, కానీ అసలు సెకండ్ వెన్ డయాగ్రామ్ అనేదాన్ని నేను అస్సలు ఎంటర్టైన్ చేయను ఫ్రెండ్స్. Next, now the answer is both 1 and 2 are follows, that is option number 5. Next, move to the 60th question. All fashionables are addicts. All fashionables are addicts. All addicts are noteworthy. ఆల్ అడిక్ట్స్ ఆర్ నోట్ వర్తీ. అన్ని ఆల్ కేసు ఉంది కాబట్టి ఖచ్చితంగా ఏమొస్తుందండి? సమ్ వస్తుంది డెఫినెట్ కేసులో. ఇక్కడ చూడండి, నో నోట్ వర్తీ, అసలు నో రావడానికి ఛాన్స్ ఉందా? ఇట్స్ అ డెఫినెట్ కేస్, క్యాన్సల్, అవసరం లేదు. నెక్స్ట్, సమ్ అడుగుతున్నాడు, నోట్ వర్తీ ఆర్ ఫ్యాషనబుల్. డెఫినెట్గా ఫాలో, సమ్ నోట్ వర్తీ ఆర్ ఫ్యాషనబుల్. సో నోట్ వర్తీకి ఫ్యాషనబుల్కి ఏముంది? సమ్ ఉంది, చూసి చెప్పేయచ్చు. సో నౌ ద ఆన్సర్ ఈజ్ ఓన్లీ కన్క్లూజన్ 2 follows, that is option number 2. Next, move to 61th question. 61, question number 61. All new or modern. All new or modern. Some modern are old. Some modern are old. All old are gold. All old are gold. ఇది మనకున్నటువంటి స్టేట్మెంట్. కన్క్లూజన్ చూడండి, సమ్ న్యూ ఆర్ ఓల్డ్ ఈజ్ ఏ పాసిబిలిటీ. కొన్ని న్యూస్ ఓల్డ్ అవుతాయా? దేంట్లో? పాసిబిలిటీలో. మనకు డెఫినెట్ కేసులో ఏమైనా తెలుసా? తెలియదు. అవి సమ్ కావచ్చు, సమ్ నాట్ కావచ్చు, నో కావచ్చు, ఏదైనా కావచ్చు. అంటే మనం డెఫినెట్ కేసులో డౌట్, వాటి గురించి తెలియదు కాబట్టి డౌట్గా ఉన్నాం. అదే పాసిబిలిటీలో ఏమైనా సమ్ చేస్తావా అంటే అఫ్ కోర్స్ దెర్ ఈజ్ ఎ ఛాన్స్. ఈ రెండింటిని సమ్ చేయడానికి ఛాన్స్ ఉంది. నెక్స్ట్ వన్, నో మోడర్న్ ఈజ్ ఎ గోల్డ్. మోడర్న్ ఇక్కడ ఉన్నాడు, గోల్డ్ ఇక్కడ ఉన్నాడు, వీటి మధ్య నో అంటున్నాడు, కానీ వీటి మధ్య రిలేషన్ ఏంటి? సమ్ ఉంది, దెర్ ఈజ్ ఎ కామన్ పాయింట్. ఇక్కడ కామన్ పాయింట్ ఉందండి. మరి నో అని చెప్పగలమా? చెప్పలేము. కాబట్టి ఆన్సర్ ఏం కావాలి? కన్క్లూజన్ ఓన్లీ 1 follows, దట్ ఈజ్ ఆప్షన్ నంబర్ 1. మీది గమనిస్తే ఈ 10 ఎగ్జాంపుల్స్లో ఒకే సబ్జెక్ట్ ప్రెడికేట్తోనే గేమ్ ఆడడం జరిగింది. చూడండి, న్యూ, ఓల్డ్. ఇక్కడ మాత్రం కొంచెం డిఫరెంట్ ఉందని అనుకోండి, మోడర్న్, గోల్డ్. ఓకే, రైట్. So now the answer is only conclusion 1 follows. Next, move to question number 62. Some belts are leathers. Some belts are leathers. All leathers are skin. Some skin are white. Some skins are white. Now the conclusions. సమ్ బెల్ట్స్ ఆర్ స్కిన్. బెల్ట్ ఇక్కడ ఉన్నాడు, స్కిన్ ఇక్కడ ఉన్నాడు. ఎస్, సమ్ కావడానికి ఛాన్స్ ఉందా? ఛాన్స్ కాదు, డెఫినెట్ కేస్. సో సమ్ ఉందా అండి? ఎస్, అఫ్ కోర్స్ సమ్ ఉంది.
నెక్స్ట్ వన్, సమ్ బెల్స్ ఆర్ వైట్ ఈజ్ ఏ పాసిబుల్. బెల్ట్ ఇక్కడ ఉన్నాడు, వైట్ ఇక్కడ ఉన్నాడు, ఈ రెండింటిని సమ్ చేయమంటున్నాడు. నిజానికి వీటి మధ్య మనకు డెఫినెట్లో ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదు. పాసిబిలిటీలో సమ్ చేయగలవా అంటే ఈ రెండింటి గురించి తెలియదు కాబట్టి పాసిబిలిటీలో ఏదైనా చేయవచ్చు. ఆల్ చేయవచ్చు, సమ్ చేయవచ్చు, నో చేయవచ్చు, సమ్ నాట్ చేయవచ్చు. మనకున్న 4 ఐడెంటిఫైర్స్ అట్ ఏ టైం దించేసేయచ్చు అండి. కాబట్టి ఇది కూడా ఏం కావాలి, పాసిబిలిటీలో ఫాలో కావాలి. నౌ ద కన్క్లూజన్ ఈస్ బోత్ 1 and 2 follows. దట్ ఈస్ ఆప్షన్ నంబర్ what? 5. Next, move to 63 question. Some mocks or exam, some exam or bank. No bank is a local. No bank is a local. Some mocks are local. Mock to local ఏమైనా రిలేషన్ తెలుసా? ఐ డోంట్ నో. డెఫినెట్ కేసులో నాకు తెలియదు కాబట్టి తెలియదు అని చెప్తాను. ఎందుకంటే నాకు డౌట్, వాటి గురించి తెలియదు కాబట్టి నేను వెంటనే స్టెప్ చేయను. వాటి గురించి ఏమైనా అడిగితే నాకు తెలియదు అంటాను. అదే పాసిబిలిటీలో ఏమైనా సమ్ చేయడానికి ఛాన్స్ ఉందంటే అఫ్ కోర్స్ దెర్ ఇస్ ఎ ఛాన్స్. నెక్స్ట్ మూవ్ టు సెకండ్ వన్. నో లోకల్ ఇస్ ఎ మాక్. మళ్ళీ లోకల్ టు మాక్ ఏమని అడుగుతున్నాడండి? నో కేస్. నో అడిగినా సరే నేనేం చెప్తాను? ఐ డోంట్ నో. ఇక్కడ మీరు గమనిస్తే మాక్, మాక్, లోకల్, లోకల్, ఈ రెండు కూడా ఏంటి? సబ్జెక్ట్ ప్రెడికేట్ షుడ్ బి సిమిలర్, షుడ్ బి సేమ్. రూల్ నెంబర్ 1 సాటిస్ఫై. రూల్ నెంబర్ 2, ఇండివిజువల్లీ బోత్ కన్క్లూజన్ డస్ నాట్ ఫాలోస్. ఎస్. అండ్ వాట్ ఇస్ ద రూల్ నెంబర్ 3? దట్ ఈస్ ఐడెంటిఫైర్ మ్యాచింగ్. దట్ ఈస్ వన్ ఈజ్ సమ్, సెకండ్ వన్ ఈజ్ నో. సో ఒకటేమో పాజిటివ్ ఉంది, రెండోదేమో నెగిటివ్ ఉంది. సో డెఫినెట్గా ఈ ఆప్షన్ ఏం కావాలి అంటే ఐదర్ ఆర్ కేస్. కాంప్లిమెంటరీ పేర్ 100% సాటిస్ఫై అవుతుంది కాబట్టి ఆప్షన్ నెంబర్ 3, దట్ ఈస్ ఐదర్ ఆర్ కేస్ ఫ్రెండ్స్. నెక్స్ట్ మూవ్ టు 64 క్వశ్చన్. క్వశ్చన్ నెంబర్ 64. సమ్ బ్లూ ఆర్ బ్లాక్, సమ్ బ్లూ ఆర్ బ్లాక్, some black or brown, some black or brown, some brown or red, some brown or red. ఇక్కడ ఎగ్జాంపుల్లో గమనిస్తే బ్లూకి ఎవరు తెలుసు అండి? బ్లాక్ తెలుసు. బ్లాక్ ఎవరు తెలుసు? బ్లూ తెలుసు, బ్రౌన్ తెలుసు. బ్రౌన్కి ఎవరు తెలుసు? బ్లాక్ తెలుసు, రెడ్ తెలుసు. అదేవిధంగా రెడ్కి ఎవరు మాత్రమే తెలుసు అంటే బ్రౌన్ తెలుసు. అంటే ఇక్కడ ఉన్న బ్లూకి బ్రౌన్కి రిలేషన్ తెలియదు, బ్లూకి రెడ్కి రిలేషన్ తెలియదు. అంతే అండి, సింపుల్. కన్క్లూజన్ చూడండి. సమ్ బ్లూ ఆర్ బ్రౌన్. బ్లూ ఇక్కడ ఉన్నాడు, బ్రౌన్ ఇక్కడ ఉన్నాడు, వీటి మధ్య ఏం అడుగుతున్నాడు? సమ్ అడుగుతున్నాడు. దేంట్లో అంటే డెఫినెట్ కేసులో. బట్ ఐ డోంట్ నో ద ఇన్ఫర్మేషన్ టు సబ్జెక్ట్ టు ప్రెడికేట్. బట్ బ్లూ టు బ్రౌన్కి నాకు ఎలాంటి డేటా లేదు కాబట్టి ఐ డోంట్ నో. నెక్స్ట్ సమ్ బ్లాక్ ఆర్ రెడ్. సో బ్లాక్ ఇక్కడ ఉన్నాడు, రెడ్ ఇక్కడ ఉన్నాడు, వీటి మధ్య కూడా ఏమడుగుతున్నాడండి? సమ్ అడుగుతున్నాడు. ఇక్కడ కూడా నాకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ తెలియదు కాబట్టి ఇది కూడా ఏమంటాను? ఐ డోంట్ నో అంటాను. మరి ఇప్పుడు ఆన్సర్ ఏం కావాలి? బోత్ ఆర్ నాట్ ఫాలోస్. అసలు ఇది కాంప్లిమెంటరీ పేర్లోకి వస్తుందా అంటే అస్సలు రాదండి. ఎందుకు అంటే ఇక్కడ బ్లూ ఉన్నాడు, ఇక్కడ బ్లూ ఎక్కడైనా ఉన్నాడా? లేడు. కాబట్టి రూల్ నెంబర్ 1 సాటిస్ఫై చేయడం లేదు కాబట్టి ఇది ఖచ్చితంగా ఐదర్ ఆర్ కేస్ కిందకి రాదండి. మరి ఆప్షన్ ఏం కావాలంటే నైదర్ నార్. నైదర్ నార్ కేస్, ఆప్షన్ నెంబర్ 4. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 65. ఆల్ సింబల్స్ ఆర్ లెటర్స్. All symbols are letters. Some letters are numbers. Some letters are numbers. No number is a digit. No number is a digit. Now the conclusions. All letters or digit is a possibility. Letters paina digit to all cheyadaniki chance unda. లెటర్ పైన డిజిట్ ఆల్ చేస్తే నంబర్లోకి కూడా డిజిట్ వెళ్ళడానికి ఛాన్స్ ఉంది కాబట్టి పాసిబిలిటీ వీలు కాదు. నెక్స్ట్ వన్. సమ్ సింబల్స్ ఆర్ డిజిట్ ఈజ్ ఏ పాసిబిలిటీ. సింబల్స్ ఇక్కడ ఉన్నాయి, డిజిట్స్ ఇక్కడ ఉన్నాయండి. సింబల్ టు డిజిట్ ఏమన్నా రిలేషన్ ఉందండి? ఏం లేదు. ఇక్కడున్న వీన్ని ఏం చేయొచ్చు? సమ్ చేయవచ్చు. సో హ్యాపీగా పాసిబిలిటీలో సమ్ చేయడానికి ఛాన్స్ ఉందండి. ఈ సింబల్ని ఇక్కడ ఉన్నటువంటి డిజిట్తో పాసిబిలిటీలో సమ్ చేయడానికి అవకాశం ఉందా అంటే అఫ్ కోర్స్ దెర్ ఇస్ ఏ ఛాన్స్. బట్ ఫస్ట్ దానిలో ఛాన్స్ లేదు. ఇలా మనం ఓవర్లాప్ డిజిట్స్ని ఇలా చేసినాం అనుకోండి, ఓవర్లాప్ చేస్తే ఖచ్చితంగా ఏంటి? నంబర్ లేక ఎంటర్ అవుతుంది. బట్ సెకండ్ దాంట్లో మనకు అలాంటి ప్రాబ్లం ఏమీ లేదు కాబట్టి సెకండ్ కన్క్లూజన్ ఏం కావాలి? ఫాలోస్. నౌ ద కన్క్లూజన్ ఈజ్ ఆప్షన్ నెంబర్ 2. ఓన్లీ కన్క్లూజన్ 2 ఫాలోస్ ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ సో 65 వరకు ఐదర్ ఆర్ కేస్ అండి.
ఐదర్ ఆర్ కేసులో టోటల్ మనం 10 క్వశ్చన్స్ కంప్లీట్ చేసుకున్నాం. ఇప్పటికి మీకు ఒక క్లారిటీ వచ్చి ఉంటుంది ఐదర్ ఆర్ కేస్ మీద. నౌ వీఆర్ ఇన్ డిఫరెంట్ కాన్సెప్ట్, దట్ ఈస్ క్యాన్ నెవర్ బీ కేస్. ఇది చాలా ఇంపార్టెంట్. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో సిల్లాయిజంలో 5 క్వశ్చన్స్ ఉన్నాయి అంటే పక్కాగా 1 or 2 క్వశ్చన్స్ రావడానికి ఛాన్స్ ఉంది. 1 లేదా 2 క్వశ్చన్స్ కెన్ నెవర్ బీ మీద ఇస్తాడు. ఓకే, ఫస్ట్ కెన్ నెవర్ బీకి వెళ్ళే ముందు ఒక చిన్న ఎగ్జాంపుల్ ఆఫ్ బేసిక్స్ ఉందామండి. కెన్ బీ ఇన్ ద సెన్స్, కెన్ బీ అంటే అర్థం ఏంటండి? కెన్ బీ మీన్స్ పాసిబిలిటీ, రైట్? కెన్ బీ అంటే ఏంటి? పాసిబిలిటీ. మరి క్యాన్ నెవర్ బీ మీన్స్ నాట్ పాసిబుల్, అంతే అండి. పెద్దగా డిఫరెన్స్ ఏమీ లేదు, ఎక్కువ ఆలోచించాల్సిన అవసరం లేదు ఇక్కడ. కెన్ బీ ఇన్ ద సెన్స్ పాసిబిలిటీ, కెన్ నెవర్ బీ ఇన్ ద సెన్స్ నాట్ పాసిబుల్. అంటే పాసిబిలిటీలో అవుతుంది అని చెప్పడం, ఈవెన్ పాసిబిలిటీలో కూడా కాదు అని చెప్పడం, అంతే అండి డిఫరెన్స్. ఓకే, ఒక ఎగ్జాంపుల్ చూస్తే అర్థమవుతుంది మీకు. నో A is a B. All B's are C's. సో ఇక్కడ ఉన్నటువంటి స్టేట్మెంట్కి మనం ఫస్ట్ ఏం చేయాలి? వెన్ డయాగ్రామ్ వేసుకోవాలి. ఓకే, నో A is a B. నెక్స్ట్ వన్ ఆల్ దీసెస్ ఇక్కడ సమ్ పెడతాను ఫ్రెండ్స్. Right. Oh shit. Okay, no problem. Can never be. Okay. ఈ ఎగ్జాంపుల్ చూడండి. నో ఏ ఇస్ ఎ బి, ఏకి బికి ఏముంది? నో కేస్. సమ్ బీస్ ఆర్ సి, కొన్ని బీస్ ఏం కావాలి? సీస్ కావాలి. ఇప్పుడు కన్క్లూజన్స్ చూడండి, ఇది చాలా ఇంపార్టెంట్ కన్క్లూజన్. మనం ప్రాక్టీస్ సెషన్లోకి వెళ్ళే ముందు ఒక చిన్న ఎగ్జాంపుల్తో మీకు ఒక క్లారిటీ వస్తుందండి. ఆల్ A's can never be C's. Next, all C's can never be B's. Okay, ఒకసారి చూడండి. ఫస్ట్ వన్, ఆల్ ఏస్ కెన్ నెవర్ బీ. సో ముందుగానే చెప్పినాను మీకు, క్యాన్ బీ అంటే పాసిబిలిటీ, కానీ ఇక్కడ ఏమడుగుతున్నాడు? నెవర్ అడుగుతున్నాడు. అంటే నెవర్ అంటే కాదు, నాట్ పాసిబుల్ అని అర్థం. ఫస్ట్ మనం చేయాల్సిన డ్యూటీ ఏంటంటే కెన్ బీతో చెక్ చేసుకోవాలి. పాసిబిలిటీ అయ్యిందనుకోండి, వాడు చెప్పింది రాంగ్. పాసిబిలిటీ కాలేదనుకోండి, వాడు చెప్పింది రైట్, అంతే అండి. ఒకవేళ పాసిబిలిటీ అయితే వాడు చెప్పింది రాంగ్, పాసిబిలిటీలో కూడా మనం ఏమీ చేయలేకపోతే వాడు చెప్పిందే రైట్. ఓకే, ఇక్కడ చూడండి. ఆల్ ఏస్ కెన్ నెవర్ బీ. ఫస్ట్ చేయాల్సిన పని ఏంటి? కెన్ బీ చేయండి. అంటే ఆల్ ఏస్ కెన్ బీ సీస్. ఏ పైన సి వస్తుందా రాదా? ఏ పైన హ్యాపీగా ఏం చేయవచ్చు? సి చేయవచ్చు. ఏ పైన హ్యాపీగా ఏం చేయొచ్చు అండి? సి చేయవచ్చు. కానీ వీడేమంటున్నాడు? చెయ్యలేవు అంటున్నాడు. కాబట్టి వీడు చెప్పింది ఏంటి? రాంగ్. చెప్పింది ఏంటి? రాంగ్. నెక్స్ట్, all C's can never be. So this is not B's, this is A's. రైట్, ఇక్కడ చూడండి. ఆల్ C's can never be A's. నెక్స్ట్ కన్క్లూజన్లో కూడా ఏం చేయాలి? ఫస్ట్ కెన్ బీ చేయండి. సీస్ పైన ఏ ఓవర్లాప్ అవుతుందా? జస్ట్ కెన్ బీ. పాసిబిలిటీ ఉందా? సి పైన ఏ ఓవర్లాప్ ఖచ్చితంగా కాదు. ఎందుకు కాదు అంటే సి పైన ఏ ఓవర్లాప్ అవుతే ఖచ్చితంగా ఎవరిని టచ్ చేస్తాడు? బీని టచ్ చేస్తాడు. కాబట్టి ఇది పాసిబిలిటీలో ఛాన్సెస్ లేవు. వాడు కూడా ఏమంటున్నాడు? నెవర్, నాట్ పాసిబుల్ అనే చెప్తున్నాడు. నెవర్ అన్నా నాట్ అన్నా రెండు ఒకటే. నాట్ పాసిబుల్ అనే చెప్తున్నాడు. కాబట్టి వాడు చెప్పింది ఏంటి? రైట్. దట్ ఈస్ ద డిఫరెన్స్ గైస్. సో కెన్ నెవర్ బీలో ఉన్నటువంటి డిఫరెన్స్ అదండి, అంతకుమించి వేరే ఏమీ లేదు. వెరీ సింపుల్ కాన్సెప్ట్. ఓకే, ఒకసారి ప్రాక్టీస్ సెషన్లోకి వెళ్ళిపోదాం, మీకు ఒక క్లారిటీ వచ్చేస్తుంది. క్వశ్చన్ నెంబర్ 66.
All lions are dogs. All lions are dogs. All dogs are rat. No lion is a tiger. No lion is a tiger. Next. Some cats are dogs. Some cats are dogs. Statement చాలా పెద్దగా ఉందండి. ఓకే రైట్. కన్క్లూజన్ చూడండి. All tigers can never be dogs. సో కెన్ నెవర్ బీలో ఫస్ట్ మనం చేయాల్సిన పని ఏంటంటే కెన్ బీ. నెవర్ అన్నా నాట్ అన్నా రెండు ఒకటి. కెన్ బీ అంటే పాసిబిలిటీ, నెవర్ అంటే నాట్ పాసిబుల్, పాసిబిలిటీ కూడా కాదు అని అర్థం. ఓకే. ఆల్ టైగర్స్ కెన్ బి డాగ్స్. టైగర్స్ పైన డాగ్ని ఓవర్లాప్ చేయవచ్చా? మీరే చూడండి. సో టైగర్ ఇక్కడ ఉన్నాడండి. టైగర్ పైన ఇక్కడ ఉన్న డాగ్తో ఇలా ఓవర్లాప్ చేయవచ్చా అంటే అఫ్ కోర్స్ చేయవచ్చు. ప్రాబ్లం ఏమన్నా ఉందా? ఏమీ లేదు, హ్యాపీగా చేయవచ్చు. రైట్. కానీ వాడేం చెప్తున్నాడు? నెవర్, పాసిబిలిటీ చేయలేవు, ఆల్ చేయలేవు అంటున్నాడు. బట్ వీ కెన్, మనం చేయగలుగుతున్నాం. ఆల్ టైగర్స్, టైగర్ పైన డాగ్స్ని హ్యాపీగా ఓవర్లాప్ చేయవచ్చు, ప్రాబ్లం ఏమీ లేదు. నో కేస్ ఎవరికంటే ఉండేది? లయన్కి టైగర్కే, అంతేగాని డాగ్కి టైగర్కి కాదు. సో టైగర్ పైన హ్యాపీగా డాగ్ని తీసుకొని రావచ్చు. వాడేమంటున్నాడంటే నాట్ పాసిబుల్ అంటున్నాడు. మరి వాడు చెప్పింది ఏంటి? రాంగ్. మనకేమో పాసిబిలిటీ వస్తుంది, వాడేమో రాదు అంటున్నాడు, కాబట్టి వాడు చెప్పింది రాంగ్. నెక్స్ట్ వన్, సమ్ క్యాట్స్ కెన్ బి లయన్స్. కెన్ బి ఇన్ ద సెన్స్ పాసిబిలిటీ. సో క్యాట్ ఇక్కడ ఉన్నాడు, లయన్ ఇక్కడ ఉన్నాడు. క్యాట్ టు లయన్ డెఫినెట్ కేసులో ఏమైనా తెలుసా? తెలియదు. కానీ పాసిబిలిటీలో కెన్ బి అంటే అర్థం ఏంటి? పాసిబిలిటీలో ఏమైనా సమ్ చేయవచ్చా? చేయవచ్చు. ఎస్, దర్ ఇస్ ఎ ఛాన్స్. నౌ ద ఆన్సర్ ఈస్ ఓన్లీ కన్క్లూజన్ 2 follows, రైట్? దట్ ఈస్ ఆప్షన్ నెంబర్ బి. నెక్స్ట్ మూవ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. Some red or blue. 67 question. Some red or blue. All yellow or blue. Yellow అన్ని కూడా ఎవరి కంట్రోల్లో ఉండాలి? బ్లూ కంట్రోల్లో ఉండాలి. No orange is a blue. No orange is a blue. Next one. All oranges are pink. Orange అన్ని ఏం కావాలి? పింక్ కావాలి. Okay, all oranges are pink. Now the conclusion. All pink can be red. Pink పైన రెడ్ రావడానికి ఛాన్స్ ఉందా? కెన్ బి అంటే ఏంటి? పాసిబిలిటీ, రైట్? ఆల్ పింక్ కెన్ బి రెడ్. పింక్స్ అన్ని రెడ్ లేకి రావడానికి ఛాన్స్ ఉందా అంటే ఇక్కడ పింక్ ఉందండి, దీనిపైన రెడ్ను ఇలా ఓవర్లాప్ చేయడం వల్ల మనకు వచ్చే నష్టం ఏమీ లేదు. ఎస్, దెర్ ఈస్ ఎ ఛాన్స్, పాసిబిలిటీలో అవకాశము ఉంది. అదే కెన్ నెవర్ బి ఉందనుకోండి, అప్పుడు రాంగ్ అవుతుంది. కెన్ బి అంటే పాసిబిలిటీ, కెన్ నెవర్ బి అంటే నాట్ పాసిబుల్ అని అర్థం. నెక్స్ట్ సెకండ్ వన్, సమ్ ఎల్లో కెన్ బి ఆరెంజ్. సమ్ ఎల్లో కెన్ బి ఆరెంజ్. కొన్ని ఎల్లో ఆరెంజ్ కావడానికి ఛాన్స్ ఉందా? మీరే చూడండి. నిజానికి ఆరెంజ్కి బ్లూకి ఏముందండి? నో కేస్ ఉంది. ఆటోమేటిక్గా ఆరెంజ్కి ఎల్లోకి కూడా ఏముంటుంది? నో కేస్ ఉంటుంది. మరి ఆ రెండింటిని సమ్ చేయగలమా అంటే చేయలేము, నాట్ ఫాలోస్. ఇక్కడ చూడండి, నేను ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ రాస్తాను. ఒకవేళ ఇక్కడ క్యాన్ నెవర్ బి ఉంది, ఇక్కడ కూడా క్యాన్ నెవర్ బి అనేటువంటి ఐడెంటిఫైర్ ఉంటే ఏం జరుగుతుంది? వేరే ఇంక్తో రాస్తాను ఫ్రెండ్స్, గమనించండి. ఆల్ పింక్స్ కెన్ నెవర్ బి రెడ్. పింక్స్ అన్ని రెడ్ ఎప్పటికీ కావు పాసిబిలిటీలో అంటున్నాడు. ఫస్ట్ ఏం చేయాలి? పాసిబిలిటీ చేయండి. ఆల్ పింక్ కెన్ బి రెడ్ అవుతుందా? అవుతుంది. కానీ వీడేం చెప్తున్నాడు? కెన్ నెవర్ అంటున్నాడు. కాబట్టి వాడు చెప్పింది ఏంటి? రాంగ్. పాసిబిలిటీలో అవుతుంది, వీడేమో కాదు అంటున్నాడు, కాబట్టి నాట్ ఫాలోస్. నెక్స్ట్ వన్, సమ్ ఎల్లో కెన్ బి ఆరెంజ్. ఎల్లో కొన్ని ఆరెంజెస్ అవుతాయా? కావు. సమ్ ఎల్లో కెన్ నెవర్ బి ఆరెంజ్. కొన్ని ఎల్లోస్ ఎప్పటికీ ఆరెంజ్ కావు. మరి పాసిబిలిటీలో ఏం కావాలి? కెన్ నెవర్ బీ ఫాలోస్. దట్ ఈస్ ద డిఫరెన్స్ గాయస్. అంతే అండి. నెక్స్ట్ మూవ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్ 68. ఆల్ ఆరెంజ్ ఆర్ గ్రీన్. ఆల్ ఆరెంజ్ ఆర్ గ్రీన్. నో బ్లూ ఈజ్ ఎ గ్రీన్. నో బ్లూ ఈజ్ ఎ గ్రీన్. ఆల్ గ్రీన్ ఆర్ రెడ్. గ్రీన్స్ అన్ని ఏం కావాలి? రెడ్ కావాలి. ఆల్ గ్రీన్ ఆర్ రెడ్. ఇక్కడ నో కేస్ ఎవరెవరికి ఉంది ఫ్రెండ్స్? బ్లూకి గ్రీన్కి మాత్రమే ఉంది. ఓకే. సమ్ పింక్ ఆర్ బ్లూ.
some pink or blue. Right. Now the conclusion. All orange or pink is a possibility. All orange pink is not possibility. Is not possibility ఉందనుకోండి can never be తో ఈక్వల్. ఇక్కడ జస్ట్ పాసిబిలిటీ అడుగుతున్నాడు కాబట్టి కెన్ బి. పాసిబిలిటీ అంటే కెన్ బి అని అర్థం. అదే నాట్ పాసిబుల్ ఉందనుకోండి దాని అర్థం ఏంటి? కెన్ నెవర్ బి అని అర్థం. అంతే ఫ్రెండ్స్. ఓకే. ఆల్ ఆరెంజ్ ఆర్ పింక్ ఈజ్ ఏ పాసిబిలిటీ. ఇప్పుడు మనం రెగ్యులర్గా చేద్దాం, మామూలుది. వాడు ఏం అడుగుతున్నాడు అది చేద్దామండి. ఓకే. ఆల్ ఆరెంజ్ ఆర్ పింక్ ఈజ్ ఏ పాసిబిలిటీ. ఆరెంజెస్ అన్నీ పింక్ అవ్వడానికి అవకాశం ఉందా? చూడండి, ఆరెంజ్ పైన పింక్ ఓవర్లాప్ చేయవచ్చా అంటే హ్యాపీగా చేయవచ్చు. నో కేస్ ఎవరికి ఉంది ఫ్రెండ్స్? బ్లూకి ఆరెంజ్కి మాత్రమే ఉంది, బ్లూకి గ్రీన్కి మాత్రమే ఉంది, పింక్కి లేదు కదా. కాబట్టి ఆరెంజ్ పైన పింక్ ఓవర్లాప్ చేయడానికి హ్యాపీగా చేయవచ్చు. అదే పింక్ పైన ఆరెంజ్ ఓవర్లాప్ చేయలేడు. కాబట్టి ఇక్కడ సబ్జెక్ట్ ప్రెడికేట్ గేమ్ని ప్రాపర్గా చెక్ చేసుకోవాలి. ఆల్ ఆరెంజెస్ కెన్ బి పింక్. ఎస్, దెర్ ఈస్ ఎ ఛాన్స్. నెక్స్ట్ వన్, సమ్ రెడ్ కెన్ బి బ్లూ. సో రెడ్ ఈజ్ హియర్, బ్లూ ఈజ్ హియర్. సో రెడ్కి బ్లూకి ఏమడుగుతున్నాడు? సమ్ చేయమంటున్నాడు. దేంట్లో? పాసిబిలిటీలో సమ్ చేయమంటున్నాడు. నిజానికి రెడ్కి బ్లూకి ఏమైనా రిలేషన్ తెలుసా? తెలియదు. తెలియని విషయాన్ని పాసిబిలిటీలో హ్యాపీగా చేయవచ్చు. నౌ ద ఆన్సర్ ఈస్ బోత్ 1 and 2 follows. దట్ ఈస్ ఆప్షన్ నెంబర్ 5. నెక్స్ట్ మూవ్ టు ద 69th క్వశ్చన్. ఆల్ మంకీ ఆర్ rat, all monkeys are rat, some rats are lion, no lion is a dog, all tigers are dogs. సో టైగర్స్ అన్నీ కూడా ఎవరి కంట్రోల్లో ఉండాలి? డాగ్ కంట్రోల్లో ఉండాలి. సో టైగర్ చిన్నగా ఉంది చూడండి, సర్కిల్. ఓకే. all tigers are dogs. Now the conclusions. all monkeys can never be tigers. మళ్ళీ వచ్చిందండి can never be. కెన్ నెవర్ బి అన్నా నాట్ పాసిబిలిటీ అన్నా రెండు ఒకటే. ఫస్ట్ ఏం చేయాలి? కెన్ బి చేయండి, అంటే పాసిబిలిటీ చేయండి. ఆల్ మంకీ కెన్ బి టైగర్స్. మంకీస్ అన్ని టైగర్స్ అవుతాయా? మంకీస్ పైన టైగర్స్ హ్యాపీగా ఓవర్లాప్ చేయవచ్చా? చేయలేమా? హ్యాపీగా చేయవచ్చు. ర్యాట్ పైన అయితే చేయలేం, కానీ ఆల్ మంకీస్ ఆర్ టైగర్స్. సో మంకీ పైన టైగర్ ఇలా ఓవర్లాప్ చేయడానికి స్కోప్ ఉందా? ఉంది. కానీ వాడేమంటున్నాడు? లేదు అంటున్నాడు. మనకేమో పాసిబిలిటీ వస్తుంది, వాడేమో రాదు అంటున్నాడు. కాబట్టి వాడు చెప్పింది ఏంటి? రాంగ్ అని అర్థం. నెక్స్ట్ వన్, ఆల్ ర్యాట్స్ కెన్ నెవర్ బి డాగ్స్. సో ర్యాట్స్ అన్ని డాగ్స్ ఎప్పటికీ కాలేవు అంటున్నాడు. ఫస్ట్ ఏం చేయాలి? కెన్ బి చేయండి. సో ర్యాట్ పైన డాగ్ ఓవర్లాప్ చేయవచ్చా? ర్యాట్ పైన డాగ్ ఓవర్లాప్ కాదండి. ఎందుకు కాదు అంటే ర్యాట్ పైన డాగ్ వస్తే డాగ్ ఖచ్చితంగా లయన్ని ఇంటర్సెక్ట్ చేయాలి. కానీ లయన్కి డాగ్కి ఉన్న కేసు ఏంటి? నో కేస్. కాబట్టి ర్యాట్ పైన డాగ్ ఓవర్లాప్ చేయలేము, పాసిబిలిటీలో చేయలేము. వీడు కూడా ఏమంటున్నాడు? నెవర్ పాసిబుల్, నాట్ పాసిబుల్ అంటున్నాడు. కాబట్టి వీడు చెప్పింది ఏంటి? రైట్. నౌ ద కన్క్లూజన్ ఈజ్ ఓన్లీ 2 follows. దట్ ఈస్ ఆప్షన్ నెంబర్ బి. నెక్స్ట్ మూవ్ టు 70 క్వశ్చన్. Question number 70. No dollar is a n. No dollar is a n. Some n are franc. Some n are franc. All rupee or dollar. రూపీస్ అన్ని కూడా ఎవరి కంట్రోల్లో ఉండాలి? డాలర్ కంట్రోల్లో ఉండాలి. ఆల్ రూపీస్ ఆర్ డాలర్. ఆల్ పెసో ఆర్ ఎన్. అదేవిధంగా పెసోస్ అన్ని కూడా ఎవరి కంట్రోల్లో ఉండాలి? ఎన్ కంట్రోల్. ఇది పెసో. సో సర్కిల్ చిన్నగా ఉంది చూడండి ఫ్రెండ్స్, కొంచెం ఇబ్బంది పడకండి, గమనించండి బాగా. ఆల్ పెసో ఆర్ ఎన్. నౌ ద కన్క్లూజన్స్. సమ్ రూపీ కెన్ బి పెసో. రూపీ ఇక్కడ ఉన్నాడు, పెసో ఇక్కడ ఉన్నాడు. వీడేమడుగుతున్నాడు? పాసిబిలిటీ అడుగుతున్నాడు. కెన్ బి అంటే పాసిబిలిటీ. రూపీసు పెసోని సమ్ చేస్తామా? చేయలేము. ఎందుకంటే ఇక్కడ ఉన్న 2 అవుటర్ సర్కిల్స్కే నో కేసు ఉన్నప్పుడు ఇన్సైడ్ సర్కిల్తో కూడా ఆటోమేటిక్గా ఏముంటుంది? నో కేసు ఉంటుంది. కాబట్టి పాసిబిలిటీ చేయలేము. కాబట్టి ఇదేం కావాలి? రాంగ్ కావాలి. అదే నాట్ పాసిబుల్ అన్నాడు అనుకోండి, రైట్. నెక్స్ట్ వన్, ఆల్ ఫ్రాంక్ కెన్ నెవర్ బి రూపీస్. ఫ్రాంక్ ఇక్కడ ఉన్నాడు, రూపీ ఇక్కడ ఉన్నాడు. వాడు ఏం చెప్తున్నాడు చూడండి, ఫ్రాంక్ పైన కెన్ బి చేయాలి. ఎవరిని? రూపీని. ఫ్రాంక్ పైన రూపీ వచ్చినాడు అనుకోండి, రూపీ ఎవరిని టచ్ చేస్తుంది? ఎన్నును టచ్ చేస్తుంది. యాక్చువల్గా రూపీకి ఎన్నుకున్న కేసు ఏంటి? నో కేస్. మనం పాసిబిలిటీ చేయగలుగుతున్నామా అంటే కెన్ బి చేయలేకపోతున్నాము. వాడు కూడా ఏమంటున్నాడు? నాట్ పాసిబుల్, నెవర్ అంటున్నాడు. కాబట్టి వాడు చెప్పింది ఏంటి? రైట్. నౌ మూవ్ టు 71 క్వశ్చన్. క్వశ్చన్ నెంబర్ 71. ఆల్ పెన్ ఆర్ ఎరైజర్.
all pens or eraser, all erasers or pencils, all erasers or pencils, some erasers are scale, కొన్ని erasers ఏం కావాలి, scale కావాలి. No pencil is a sharpener, no pencil is a sharpener. ఓకే, ఇది మనకున్నటువంటి స్టేట్మెంట్. నౌ ద కన్క్లూజన్స్. ఆల్ షార్ప్నర్స్ బీయింగ్ స్కేల్ ఈజ్ ఏ పాసిబిలిటీ. ఓకే, ఏమడుగుతున్నటువంటి పాసిబిలిటీలో షార్ప్నర్స్ అన్ని స్కేల్ కావాలి. సో ఇక్కడ మీరు గమనించండి, ఈ షార్ప్నర్కి స్కేల్కి పెద్దగా రిలేషన్ ఏం లేదు. అంటే స్కేల్ పైన షార్ప్నర్ వెళ్ళలేడు. ఎందుకు వెళ్ళలేడు అంటే స్కేల్ పైన షార్ప్నర్ వెళ్తే షార్ప్నర్ ఖచ్చితంగా పెన్సిల్ని ఎరేజర్ని టచ్ చేయాలి. కానీ మనకు అడుగుతున్నది ఏంటి, షార్ప్నర్ పైన స్కేల్ తీసుకురమ్మంటున్నాడు. షార్ప్నర్ పైన హ్యాపీగా స్కేల్ని ఇలా తీసుకురావచ్చు కదా, ఏమైనా ప్రాబ్లం ఉందా అంటే ఏమీ లేదు, పాసిబిలిటీలో అవకాశము ఉంది. అదే నాట్ పాసిబుల్ ఉంటే ఇది రైట్, నాట్ పాసిబుల్ అనుకోండి రాంగ్ అవుతుంది. ఇక్కడ ఏమంటున్నాడు, ఆల్ షార్ప్నర్స్ బీయింగ్ స్కేల్ ఈజ్ ఏ పాసిబిలిటీ. షార్ప్నర్స్ అన్ని స్కేల్ కావడానికి ఛాన్సెస్ ఉన్నాయి అంటే ఎస్ అఫ్ కోర్స్ దెర్ ఇస్ ఏ ఛాన్స్. అదే నాట్ పాసిబుల్ అంటే ఏం కావాలి, రాంగ్ కావాలి. నెక్స్ట్ సెకండ్ వన్, ఆల్ పెన్స్ కెన్ నెవర్ బి అన్నా నాట్ పాసిబిలిటీ అన్నా రెండు ఒకటే. ఇప్పుడు చూడండి, ఆల్ పెన్స్ కెన్ బి షార్ప్నర్స్. పెన్స్ అన్ని షార్ప్నర్స్ అవుతాయా? పెన్స్ పైన షార్ప్నర్ ఓవర్లాప్ అవుతాడా? ఎందుకు కాడు అంటే పెన్నుకి షార్ప్నర్కి ఉన్న కేసు ఏంటి, నో కేస్. సో పెన్ అండ్ షార్ప్నర్ ఒకదాంతో ఒకటి ఓవర్లాప్ ఖచ్చితంగా కారండి. పెన్ను షార్ప్నర్ ఎప్పుడూ కూడా ఒకదాంతో ఒకటి ఓవర్లాప్ కావడానికి ఛాన్స్ లేదు. వీడు కూడా ఏం చెప్తున్నాడు, దెర్ ఈజ్ నాట్ పాసిబుల్ అంటున్నాడు. కాబట్టి వాడు చెప్పింది ఏం కావాలి, రైట్ కావాలి. అర్థమవుతుందండి? మామూలుగా కెన్ బి అంటే ఏంటి, పాసిబిలిటీ. పాసిబిలిటీలో ఛాన్స్ ఉందా, లేదు. వాడు కూడా ఏమంటున్నాడు, నెవర్ అంటున్నాడు. కాబట్టి వాడు చెప్పింది రైట్. నౌ ద ఆన్సర్ ఈజ్ బోత్ కన్క్లూజన్ 1 and 2 follows. Now move to question number 72. Question number 72. No table is a bench. No table is a bench. No table is a bench. All bench or chairs. Bench anni em kavali, chairs kavali. No bench is a chair. Some chairs are huts. Konni chairs entanta huts anta. Some houses are tables. సమ్ హౌసెస్, ఇక్కడ టేబుల్ ఉందండి, ఇక్కడ ఏం కావాలి, కొన్ని హౌసెస్ ఏం కావాలంట, టేబుల్ కావాలి. నౌ ద కన్క్లూజన్స్. సమ్ హట్స్ కెన్ బి హౌసెస్. కెన్ బి ఇన్ ద సెన్స్ పాసిబిలిటీ. కొన్ని హట్స్ హౌసెస్ అవుతాయా? ఇక్కడ హట్ ఉన్నాడు, ఇక్కడ హౌస్ ఉన్నాడు. నిజానికి హట్కి హౌస్కి ఎలాంటి రిలేషన్ తెలియదు కాబట్టి పాసిబిలిటీలో హ్యాపీగా రెండు సమ్ చేయవచ్చు. దెర్ ఈజ్ ఏ పాసిబిలిటీ. అదే నాట్ పాసిబుల్ ఉందనుకోండి రాంగ్. పాసిబిలిటీలో ఏమవుతుంది, రైట్ అవుతుంది. నాట్ పాసిబుల్ ఏమవుతుంది, రాంగ్ అవుతుంది. నెక్స్ట్ వన్, ఆల్ టాబ్లెట్స్ కెన్ బి చైర్. ఆల్ టేబుల్స్ కెన్ బి చైర్స్. సో టేబుల్స్ పైన చైర్స్ వస్తాయా? మనకి నో కేస్ ఎవరికి ఉందండి, టేబుల్కి బెంచ్కే కదా ఉండేది, అంతేగాని టేబుల్కి చైర్కి కాదు కదా. చైర్ పైన టేబుల్ రాడు, కానీ టేబుల్ పైన ఎవరిని తీసుకురావచ్చు, చైర్ని తీసుకురావచ్చు. ప్రాబ్లం ఏమీ లేదు. సబ్జెక్ట్ ప్రెడికేట్ గమనించండి. ఈ పర్టికులర్ సబ్జెక్ట్ పైన ఈ ప్రెడికేట్ని ఓవర్లాప్ చేయగలమా అంటే, టేబుల్ పైన చైర్ని ఓవర్లాప్ చేయగలమా అంటే అఫ్ కోర్స్ దెర్ ఈజ్ ఎ ఛాన్స్. That means even second one also follows. Now the conclusion is both 1 and 2 follows. That is option number 5. Now move to 73 question. Question number 73. Some image or picture. Some image or picture. Some pictures are photos. Some photo or clip. Some photo or clip. No picture is a painting. So here is the picture. No picture is a painting. Okay. No picture is a painting. Now the conclusions. All image can never be. ikkada malli never వచ్చింది చూడండి, ఇదే ఇంపార్టెంట్. ఫస్ట్ ఏం చేయాలి, కెన్ బి చేయండి. ఆల్ ఇమేజెస్ కెన్ బి పెయింటింగ్. ఇమేజెస్ అన్నీ పెయింటింగ్ అవుతాయా అంటే, ఇమేజ్ పైన అంటే ఈ పర్టికులర్ సబ్జెక్ట్ పైన ఈ ప్రెడికేట్ ఓవర్లాప్ చేయవచ్చా? ఇమేజ్ పైన పెయింటింగ్ ఓవర్లాప్ చేయడం వీలు కాదు. వీడు కూడా ఏమంటున్నాడు, వీలు కాదనే చెప్తున్నాడు, నెవర్ అంటున్నాడు, నాట్ అంటున్నాడు. కాబట్టి వీడు చెప్పింది ఏంటి, రైట్. పాసిబిలిటీలో రాంగ్ అనేది నాట్ పాసిబుల్లో రైట్ అవుతుంది, అంతే. ఆల్ క్లిప్స్ కెన్ నెవర్ బి పెయింటింగ్. కాబట్టి ఫస్ట్ ఏం చేయాలి, పాసిబిలిటీ చేయండి, కెన్ బి. ఆల్ క్లిప్స్ కెన్ బి పెయింటింగ్. క్లిప్స్ అన్నీ పెయింటింగ్స్ అవుతాయా? హ్యాపీగా అవుతాయి. సో
క్లిప్ పైన పెయింటింగ్ ఇలా ఓవర్లాప్ చేయవచ్చా అంటే అఫ్ కోర్స్ చేయవచ్చు. క్లిప్ పైన హ్యాపీగా పెయింటింగ్ వస్తాడు, కానీ వీడేమంటున్నాడు నాట్ పాసిబుల్ అంటున్నాడు. కాబట్టి వీడు చెప్పింది ఏంటి? రాంగ్. నౌ ద ఆన్సర్ ఈజ్ ఓన్లీ కన్క్లూజన్ 1 ఫాలోస్, దట్ ఈస్ ఆప్షన్ నెంబర్ 1A. నెక్స్ట్ move to question number 74. All apples are grape. All apples are grapes. Some apples are mangoes. Some apples are mangoes. No mango is a banana. No mango is a banana. All bananas are guavas. All bananas are guavas. Okay. Conclusion చూడండి. Some grape can be bananas. Can be అంటే just possibility అంతే. Some grapes can be bananas. గ్రేప్ ఇక్కడ ఉన్నాడు, బనానా ఇక్కడ ఉన్నాడు, ఇక్కడున్న ఈ రెండింటికి కూడా సమ్ చేయగలవా అని అడుగుతున్నాడు. గ్రేప్ టు బనానా ప్రాబ్లం ఏమీ లేదు, నో కేస్ డైరెక్ట్గా లేదు. కాబట్టి ఈ రెండింటిని ఏం చేయవచ్చు? సమ్ చేయవచ్చు హ్యాపీగా. ఈ రెండింటిని కొంచెం సమ్ చేయడానికి పాసిబిలిటీలో ఛాన్స్ ఉంది. ఎస్. నెక్స్ట్ వన్. All apples can never be guavas. కెన్ ఎవర్ బి అంటున్నాడు. ఫస్ట్ ఏం చేయాలి? పాసిబిలిటీ చేయండి. కెన్ బి. ఆల్ యాపిల్స్ కెన్ బి గువాస్. యాపిల్ పైన గువా ఓవర్లాప్ చేయగలమా? యాపిల్ పైన గువా ఓవర్లాప్ హ్యాపీగా చేయగలమా లేదా చెక్ చేసుకోండి. ఇక్కడ మీరు గమనించండి, యాపిల్ ఇక్కడ ఉన్నాడు, ఇక్కడున్న ఈ గువాను ఇలా ఓవర్లాప్ చేయడానికి స్కోప్ ఉందా లేదా? హ్యాపీగా ఉంది. ప్రాబ్లం ఏమైనా ఉందా? లేదు. యాపిల్ పైన గువా హ్యాపీగా రావచ్చండి, ప్రాబ్లం ఎక్కడా కూడా లేదు. కానీ వాడేమంటున్నాడు? నాట్ పాసిబుల్ అంటున్నాడు. కానీ మనకేంటి? పాసిబిలిటీ ఛాన్సెస్ ఉన్నాయి. యాపిల్ పైన హ్యాపీగా ఏం రావచ్చు? గువా రావచ్చు. వీడేమంటున్నాడు? నాట్ పాసిబుల్ అంటున్నాడు. కాబట్టి వాడు చెప్పింది ఏంటి? రాంగ్. నౌ ద ఆన్సర్ ఈస్ ఓన్లీ కన్క్లూజన్ 1 ఫాలోస్, దట్ ఈస్ ఆప్షన్ నెంబర్ 1. నౌ క్వశ్చన్ నెంబర్ 75, ద లాస్ట్ క్వశ్చన్ ఇన్ కెన్ నెవర్ బి కాన్సెప్ట్. All PNG or BMP. All PNG or BMP. Some BMP or JPG. All GIF or JPG. So GIF అంతా కూడా ఎవరి కంట్రోల్లో ఉండాలి? JPG కంట్రోల్లో ఉండాలి. No BMP is DOC. DOC. No BMP is DOC. Okay. కన్క్లూజన్స్ చూడండి. ఆల్ జేపీజీ కెన్ బి డిఓసి. సో జేపీజీ ఇక్కడ ఉన్నాడు, డిఓసి ఇక్కడ ఉన్నాడు. జేపీసీ పైన డిఓసి అనేటువంటి ప్రెడికేట్ ఓవర్లాప్ అవ్వగలడా అంటే కాడు. సో ఇలా ఓవర్లాప్ చేసే టైంలో వాడు ఖచ్చితంగా ఎవరిని టచ్ చేయాలి? బిఎంపీని టచ్ చేయాలి. ఓన్లీ మామూలుగా చూడండి, జేపీజీ కాకుండా ఒకవేళ వాడు జిఐఎఫ్ గురించి అడిగి ఉంటే ఫాలో అయ్యేది. ఇక్కడ అడుగుతున్నది ఏంటి? జేపీజీ. జేపీజీ పైన డిఓసి రావడానికి ఛాన్స్ లేదు. ఒకవేళ కెన్ నెవర్ బి ఉంటే రైట్ అయ్యేది. కెన్ బి కాబట్టి రాంగ్. సమ్ డాక్ డిఓసి కెన్ బి పిఎన్జీ. కొన్ని డిఓసి ఏం కావాలా? పిఎన్జీ కావాలి. డిఓసికి పిఎన్జీకి ఉన్న కేసు ఏంటి? నో కేస్. మరి పాసిబిలిటీలో సమ్ చేయగలమా? చేయలేము. ఈవెన్ ద ఆన్సర్ ఈజ్ నైదర్ నార్, దట్ ఈస్ ఆప్షన్ నెంబర్ 4. So this is all about either or case and can never be case guys. సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్. కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది ఫ్రెండ్స్ మీకు, ఎందుకంటే కెన్ నెవర్ బీని ఎలా సాల్వ్ చేయాలంటే ఫస్ట్ కెన్ బీ చేయండి, దాని తర్వాత పాసిబిలిటీ చెక్ నెవర్ చెక్ చేసుకోండి. పాసిబిలిటీలో రైట్ అనేది నాట్ పాసిబిలిటీలో రాంగ్ అవుతుంది. అర్థమైందండి? దట్ ఈస్ ద డిఫరెన్స్. కెన్ నెవర్ బీలో ఫస్ట్ ఏం చేయాలి? కెన్ బీ చేయాలి అండ్ దెన్ నెవర్తో చెక్ చేసుకుంటే ఎనఫ్. అండ్ ఐదర్ ఆర్ కేస్ మీకు ఎలా పేరింగ్ చెక్ చేసుకోవాలి, కాంప్లిమెంటరీ పేర్లో ఏమేమి ఉంటాయి, రూల్స్ ఎలా ఫాలో కావాలి, ఐదర్ ఆర్ కేస్ ఎలా పడితే అలా ట్రావెల్ చేయకూడదు, దెర్ హ్యాస్ సమ్ స్టాండర్డైజ్డ్ రూల్స్, వాటిని ఫాలో కావాలి. ఆ రూల్ని కూడా మీరు ప్రాపర్గా చెక్ చేసుకోండి గాయస్. సో థ్యాంక్ యూ ఫర్ పార్టిసిపేటింగ్. థ్యాంక్ యూ సో మచ్. IBPS క్యాలెండర్ ప్రకారం 365 డేస్లో ఏ స్టూడెంట్ అయినా చిరంజీవి అకాడమీ తరపున జాబ్ కొట్టకపోతే take your amount back. This is our promise. Guys, take a right decision for your